ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. జనవరి 20, 2025 సంవత్సరంలో 47వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అక్కడ మరి వైట్ హౌస్లో చాలా సంచలనమైన నిర్ణయాలు తీసుకున్న విషయం మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తెలుసు. మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎన్నో రకాల టీవీ ఛానల్స్ ఉన్నాయి. అవి కొద్దిగా వాస్తవ విరుద్ధంగా కొంత డైలమాలో పెట్టి అంటే సందేహాలని కరెక్ట్గా నివృత్తి చేయకుండా ఇబ్బందికరమైన ఇన్ఫర్మేషన్ని న్యూస్ని ప్రచారం చేస్తా, ముఖ్యంగా అమెరికాలో చదువుకుంటున్నా లేదా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటున్నా, అమెరికా కాకపోతే వేరే ఏ దేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, అమెరికా ఇప్పుడు కష్టంగా ఉంది కాబట్టి అనే రకరకాల సందేహాలు ఉన్నాయి. మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, F1 స్టూడెంట్ మీద వెళ్ళారు, ఓపీటీలో ఇబ్బంది అవుతుంది, మరి కాలేజ్ అయిపోయింది అక్కడ, కానీ జాబ్ రాలేదు, కానీ స్కాలర్షిప్ లేదు, కట్టలేనంత లోన్లు తీసుకొని అమెరికా వెళ్తాం జరిగింది. మరి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? మరి ఇండియాలోనేమో లోన్స్ వడ్డీలు పెరిగిపోతున్నాయి, 50 లక్షలు 60 లక్షలు ఎంఎస్ చేయడానికి అమెరికాకు తీసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు స్కాలర్షిప్స్ ఉన్నాయా? ఉంటే ఎలా సాధించాలి? ఒక అమెరికాకైనా వేరే దేశాల్లో కూడా ఏమైనా స్కాలర్షిప్స్ ఉన్నాయా అనే తదితర అంశాలు ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే H1B. నేను H1B తీసుకొని అమెరికా వెళ్ళి జాబ్ తీసుకొని అక్కడ అమెరికాలో జాబ్ చేయను. మరి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత ఒక 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం పెట్టారు. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు ఇమ్మీడియట్గా, అంటే కాంగ్రెస్తో అక్కడ ఉన్న పార్లమెంట్తో సంబంధం లేకుండా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఒక 100 మరి ప్రపంచం మీద ఆయన ఒక్కొక్కటి రుద్దుతున్నారు. దాంట్లో భాగంగా నా H1B వీసా తీసుకొని వర్క్ పర్మిట్ తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నాను, మరి నాకేమన్నా ఇబ్బంది ఉంటుందా ఇక్కడ అనే ఒక సందేహము. ఈ సందేహంతో పాటు మరి ఇంకో సందేహం ఏంటంటే ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను, నా మీద డిపెండెంట్ అయిన వాళ్ళకి డిపెండెంట్గా వెళ్తానికి H1B నేను అక్కడ ఉన్నాను, కానీ నా మీద ఆధారపడిన మరి కుటుంబ సభ్యులకి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇప్పుడు వీసా వచ్చే అవకాశం ఉందా? అమెరికన్ కాన్సులేట్ హైదరాబాద్లో ఉంది, ఢిల్లీలో ఉంది, మరి కోల్కతాలో ఉంది, ముంబైలో ఉంది, చెన్నైలో ఉంది. మరి ఇక్కడ ఉన్నా కానీ ఇబ్బందిగా ఉంది పరిస్థితి. వీసాకి స్లాట్స్ దొరకట్లేదు, ఎలా చేయాలి? అసలు వీసాకి ఎట్లా అప్లై చేయాలి? మాకు తెలుగు భాష రాదు, కానీ వీసా ఆఫీసర్ ఇంగ్లీష్లోనే అడుగుతాడు. మరి నా డిపెండెంట్స్, ముఖ్యంగా నా డిపెండెంట్స్ అంటే బీటెక్, ఎంటెక్, లేకపోతే ఇంజనీరింగ్, డాక్టర్, స్టెమ్ స్టూడెంట్, వీళ్ళందరికీ ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతారు. కానీ డిపెండెంట్ వీసాల మీద వెళ్ళే తల్లిదండ్రులు కానీ మిగతా కుటుంబ సభ్యులు కానీ మరి వీసా ఆఫీసర్ అడిగేదాన్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఏం చేయాలి? ఇది ఒక సందేహము. ఇంకో సందేహం ఏంటంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా ప్రపంచంలో 197 దేశాల్లో ఒక 50 దేశాలని 45 నుంచి 50 దేశాలని ఆయన ఐడెంటిఫై చేసి రెడ్ లిస్టు, ఆరెంజ్ లిస్టు, ఎల్లో లిస్టు అని 3 లిస్టులు తయారు చేశాడు. రెడ్ లిస్టులో భాగంగా ఉన్న దేశాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకి వీసా ఇవ్వని అంటున్నాడు. ఆరెంజ్ లిస్టులో ఉన్న దేశాలకి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టి వీసా ఇస్తామంటున్నాడు. ఎల్లో లిస్టులో ఉన్న దేశాలకి 50% ఛాన్స్ అంటున్నాడు. అందుట్లో భారతదేశం లేనప్పటికీ మనం లేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ రెడ్ లిస్ట్, ఆరెంజ్ లిస్ట్ ఆర్ ఎల్లో లిస్ట్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇలాంటి రకరకాల సందేహాలు, రకరకాల ప్రశ్నలు, మన ప్రతిరోజు మనకి ఎన్నో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇక్కడ ఉపాధి, ఎంప్లాయ్మెంట్ సమస్యలు, ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇది ఒక కొత్త బాధ. ఏంటి, మేము ఎదురు చదువుకోలేకపోయాం, మా పిల్లలైన అమెరికాలో చదువుకోవాలి, లేదా విదేశాల్లో చదువుకోవాలనే ఒక మధ్యతరగతి కుటుంబం పడే వేదన, మనోవేదన, ఎట్లాగైనా పంపించాలి అనేది. సరే ఎట్లా మీరు ఆస్తులు ఉంటే ఉన్నవాళ్ళు పెడుతున్నారు, లేని వాళ్ళు ఇక్కడే చదువుకుంటున్నారు, అది వేరే విషయం అనుకోండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ఆస్తులు తాకట్టు పెట్టి పంపించినా కానీ అక్కడ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఇది చదువు అయిన తర్వాత మన ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో సుమన్ టీవీ ద్వారా మిమ్మల్ని నేను మాట్లాడటం జరుగుతున్నది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది నెంబర్ 1, 3 విషయాలు మాట్లాడతాను ఇవాళ దీంట్లో. మొదటి విషయం ఏంటంటే ఈబీ వీసా విధానానికి రద్దు చెప్పి, అంటే ఇన్వెస్ట్మెంట్ వీసా అంటారు. అమెరికాలో మీరు ఒక $8 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు గ్రీన్ కార్డుతో పాటు
మరి తర్వాత సిటిజన్షిప్, పర్మనెంట్ రెసిడెంట్, పిఆర్ స్టేటస్, ఇవన్నీ వస్తాయి అనేది మొన్నటి వరకు ఉన్నది. ఆ ఈబీ వీసా విధానాన్ని రద్దు చేసి డొనాల్డ్ ట్రంప్ గారు కొత్తగా మరి గోల్డ్ కార్డ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. గోల్డ్ కార్డులో భాగంగా ఒక $5 మిలియన్ $5 మిలియన్ అమెరికన్ డాలర్స్ గనక ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అమెరికాలో, వాళ్ళకి మేము గ్రీన్ కార్డుతో పాటు పర్మనెంట్ రెసిడెన్సీ, సిటిజన్షిప్ ఇస్తాము అని డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆర్డర్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, అంటే ఆయన రాష్ట్రపతి ఉత్తర్వు. దాన్ని ఆధారంగా చేసుకొని మరి భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభాలో ఎంతమంది 44 కోట్ల రూపాయలు ఒక పర్మనెంట్ రెసిడెంట్ అమెరికాలో పౌరసత్వం సంపాదించుకోవడానికి 44 కోట్లు ఎవరు పెట్టగలరు పెట్టుబడి అన్నప్పుడు ఓన్లీ 140 కోట్ల భారతీయుల్లో చాలా తక్కువ మంది పెట్టుబడి పెట్టగలరు. 44 కోట్లు ఒకేసారి తీసుకెళ్ళి అక్కడ కడతామంటే మామూలు విషయం కాదు అమెరికా పౌరసత్వానికి. మరి ఇది మంచా, ఈజ్ ఇట్ రైట్ ఆర్ ఈజ్ ఇట్ రాంగ్, and in what way Donald Trump has decided this much of amount, $5 million, which is 44 crores in Indian rupees? How are we going to invest? Number one. Number two, okay, I have invested. Just assume that I have invested. అనుకోండి మీరు 44 కోట్లు పెట్టారనుకోండి, మీకు వచ్చే ఉపయోగాలు ఏంటి అక్కడ? మరి ఈబీ వీసా విధానానికి, అంటే ఇన్వెస్ట్మెంట్ వీసా ఈబీ విధానానికి ఈ గోల్డ్ కార్డుకి ఉన్న తేడా ఏంటి అని గమనించినప్పుడు, గోల్డ్ కార్డులో ఇంత లిమిట్ అని లేదు. ఇది మీకు శాశ్వత పౌరసత్వం ఉంది అనేది ఒకటి. తర్వాత కోటా ఏమి ఇవ్వాల ఆయన, అంటే ఇంతమంది మాత్రమే గోల్డ్ కార్డు ఎవరైతే కొనుక్కున్నారో $5 మిలియన్ పెట్టి అంటే 44 కోట్లు పెట్టి ఇంతమంది మాత్రమే అమెరికా రావచ్చు అనే ఒక లిమిట్ ఏం పెట్టాల, క్యాప్ ఏం పెట్టాల. అంటే ప్రపంచంలో 197 దేశాల నుంచి అమెరికాకి ఎంతమంది అయినా వెళ్ళొచ్చు అనేది వాళ్ళ అంచనా. అంటే అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంటు, అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంటు, అమెరికన్ మరి వైట్ హౌసు, అంటే వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నది ఏంటంటే, ప్రపంచంలో కుబేరు లిస్ట్ తీస్తే అందుట్లో అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు. అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే అత్యధిక ధన సంపాదన కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అని చూసినప్పుడు వాళ్ళ లెక్క ప్రకారము 2.5 కోట్ల మంది, రమారమి 2.5 కోట్ల మంది అత్యధిక ధనవంతులు ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది ఉన్నారు. ఆ 2.5 కోట్ల మందిలో నుంచి కనీసం ఒక 10 లక్షలైనా, అంటే 1 మిలియన్ అయినా లేదా 2 మిలియన్స్ అయినా అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేయలేరా అనే ఒక భావనతో, అనే ఒక క్యాలిక్యులేషన్తో అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళ టీము డొనాల్డ్ ట్రంప్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏది $5 మిలియన్ పెడదాము గోల్డ్ కార్డ్ విధానం ద్వారా. ఎవరికైతే $5 మిలియన్ డబ్బులు ఉంటాయో వాళ్ళే మా దేశానికి రండి, అమెరికాకి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అంటే ఇవ్వండి మా వాళ్ళకి, ఎవరికి అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని పెంచండి, అంటే ఉత్పత్తిని, తయారీ కర్మాగారాలని ఎక్కువ పెంచండి. ఇఫ్ యూ కమ్ హియర్, ఇఫ్ యూ ఇన్వెస్ట్ హియర్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం మూలాన, ఇక్కడే ఉత్పత్తి చేయటం మూలాన అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది, ట్రాక్ ఎక్కుద్ది. COVID-19 తర్వాత అమెరికా వ్యవస్థ చిన్నభిన్నమైంది. ఇంకో పక్కన చైనా బాగా రైజ్ అవుతుంది. చైనాని ఎదుర్కోవటానికి, ఆ పోటీకి ఏం చేయాలి అన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ టీం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇది. కాబట్టి ఇది గోల్డ్ కార్డ్ విధానము. ఈ గోల్డ్ కార్డ్ ద్వారా ఎంతమంది వెళ్ళగలరు అనేది మనం ఆలోచించి చూడాల్సిన విషయము. ఈబీ ఇన్వెస్ట్మెంట్ వీసాకి సంబంధించి మరి నేను ఒక క్యాప్ ఉందని చెప్పాను, అంటే ఇన్ని వేల మంది మాత్రమే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి యాన్యువల్లీ అని. కానీ గోల్డ్ కార్డ్ విధానం ద్వారా ఎన్ని వేల మంది అయినా సరే గోల్డ్ కార్డు కొనుక్కునే పరిస్థితి ఉంటే కొనుక్కోండి రండి అని చెప్తున్నారు. ఇది గోల్డ్ కార్డ్ వీసా విషయం మీద. మరిన్ని విషయాలు నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను. మీకు 100% మీరు ఒకసారి ఆత్మ అవలోకనం చేసుకోండి, పునశ్చరణ చేసుకోండి. ఏంటంటే మీకు టాలెంట్ ఉండి, నాలెడ్జ్ ఉండి, స్కిల్ ఉంటే భారతదేశం కూడా తీసిపోయింది ఏం కాదు. ఇప్పుడు మనకి మంచి విద్యా వ్యవస్థ ఇప్పుడు మెరుగుపడింది. ఎక్కడైనా ఉండొచ్చు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం అనే ఒక తెలుగు సామెత కరెక్టే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం డబ్బులున్న వాళ్ళు వెళ్ళండి, దానికి మేము వ్యతిరేకం కాదు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమెరికాలో గన్ వైలెన్స్ ఎక్కువ పెరిగింది, అమెరికాలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ పెరిగినాయి. మరి అమెరికాలో వేరే దేశస్తుల నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళ మీద దాడులు ఎక్కువగా, అంటే వైలెన్స్ ఎక్కువగా పెరుగుతుంది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకొని మీకు ఇంకా ఏమన్నా సూచనలు, సలహాలు, బెటర్ కెరియర్, బెటర్ ఎంప్లాయ్మెంట్ కౌన్సిలింగ్ కావాలంటే వెల్కమ్. సుమన్ టీవీ ప్రేక్షకులకి
ఎటువంటి డైలమా ఉన్నా అమెరికాలో ఇలా ఎలాంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఎలా సంపాదించాలి, యుఎస్ తర్వాత ఈ అమెరికా కాకుండా ఇంక ఏ దేశాల్లో సెటిల్ అవ్వచ్చు అనే అంశాల మీద కూడా ఏమైనా ఉంటే నేను చెప్తాను. తప్పకుండా స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఆ స్కాలర్షిప్స్ ఉన్నాయి అనే విషయం మనకి తెలియకపోవడం వలన బ్యాంక్ లోన్లు తీసుకుంటున్నారు. నమస్తే, డాక్టర్ రమేష్ కనిగంటి. జై హింద్.